కేసీఆర్, స్మితా సబర్వాల్, తన్నీరు హరీష్ రావు. మీ పేర్లు మూడు కలిపి పేర్లు చెప్పంగానే మళ్ళీ మీకు ఒకటి మైండ్లో బెదులుతుంది. ఎందుకంటే అది రోజుగా నాకు తెలిసి వీలైతే పాఠ్య పుస్తకాలలో చేర్చాలి స్కూల్ పిల్లలకి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కథనం. సో ఒక ప్రభుత్వాలు ఒక రాష్ట్ర భవిష్యత్తుని ఎట్లా తాకట్టు పెడితే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఎంత సర్వనాశనం అయిపోతారు, ఇట్లా చేయకుండా ఉండాలి అనే ఒక దాన్ని అంటే ఒక గుణపాఠం లాగా ఒక పాఠం ఈ స్కూల్ పిల్లల పాఠ్యాంశాలలో చేర్చాలి. ఎందుకంటే లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్ర సంపద అంతా దోచిపెట్టి ఆఖరికి అది ఎంత పనికి వచ్చిందనే విషయం పక్కన పెట్టాలి. ఎందుకంటే దాని మెయింటెనెన్స్కి పూర్తి స్థాయిలో వీళ్ళు వినియోగానికి తేలే. ఇంకా కాళేశ్వరం వాళ్ళు కాలువలకు పూర్తి స్థాయిలో వాటర్ తిప్పింది లేదు. అన్ని నెత్తి మీద ఇల్లు కాడ మీద నీళ్ల ట్యాంక్ కట్టి పైప్ లైన్ లేకుండా ప్లంబింగ్ పని చేయకుండా ఇడిచిపెట్టిరు. 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు ఏం పోలే. ఇంకా 7 ఏడ ప్రాజెక్టులు కట్టిరు, కాలువల పనులు కూడా పూర్తి కాలేదు. సరే అయినప్పటికీ కూడా మనం నష్టపోయింది ఎంత, దీర్ఘకాలికంగా మనకు లాభం వచ్చేది ఎంత, ఇవన్నీ ఏం లెక్కలు లేకుండా అదొక వైట్ ఎలిఫెంట్ అని సమయంలో చెప్పేది దాని గురించి. సో దాని మీద మెయింటెనెన్స్ మోటార్లని నడితే దాని మెయింటెనెన్స్ కూడా సరిపోమాట. మనం అట్లా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టారు. సరే సంతోషం. కాకపోతే దాంట్లో ఎంత అవినీతి చేసారో మనందరికీ కూడా కథనాలు చూస్తున్నాం. కేసీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఏం లేదు, 25వ తారీఖు దాకా వాళ్ళని ఏమనుకోరి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సంబంధించిన ఇది ఉంది కదా, దీని మీద విచారణ జరుగుతుంది కదా హైకోర్టులో. ముచ్చట ఏంటంటే 25వ తారీఖు దాకా వాళ్ళు ఏమనుకోరి. అయితే ఈ ప్రభుత్వం తరఫున అడ్వకేట్లు ఏమడిగారంటే ఈ లిఖిత పూర్వక సబ్మిషన్లు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో ఈ విచారణకు సంబంధించి లిఖిత పూర్వకంగా మీరు రాసి సబ్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం ఒక 20వ తారీఖు లోపల కొంత టైం అడిగింది. అడిగితే 25కు వాయిదా వేసింది. సో అప్పటిదాకా అయితే 25వ తారీఖు దాకా వాయిదా ఎత్తున్నాం. అప్పటిదాకా ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది హైకోర్టు. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే తమ వాదనలు వినకుండా కమిషన్ ఏకపక్షంగా నివేదిక ఇచ్చిందంటూ కేసీఆర్ తదితరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. సో మా వాదనలే వినలే అంటారు వాళ్ళు. విచారణ పిలిచిన కానీ మా వాదనలు వినలే అంటారు. సో వింటారు. 25వ తారీఖు తర్వాత ఏమన్నా జరగవచ్చు. ఇక్కడ ఎవరు మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు జోషిని మర్చిపోయాడు. స్మితాలకు ఉపశమనం. ఫిబ్రవరి 20 లోపు సబ్మిషన్లు దాఖలు చేయాలి. 25వ తారీఖు నాడు మళ్ళీ విచారణ ఉండబోతుంది. చూసిరా, ఇటు ఈ విచారణ కాళేశ్వరంకి సంబంధించింది, అటు దాని ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ, దారుణమైన విచారణలు అవుతున్నాయి. మనం విచారణ వ్యక్తం చేయాలి ఈ విషయంలో. మొత్తానికి మరి ఈ ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి నిజంగానే మరి సెంటిమెంట్ ఏం లేదు వాతావరణం. మరి నాకు తెలిసి అయితే మీరు ఎన్నికలు అయిపోగా నాకు తెలిసి అయితే ఎన్నికలకు ముందు వీళ్ళని లోపలేస్తే సెంటిమెంట్ ఏమైనా పనిచేస్తుందేమో అని ఆలోచన చేస్తున్నట్టు నాకు తెలిసి. పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా చూస్తారు కదా. దయచేసి అవన్నీ పక్కకు పెట్టేసేరి ఎవరి లోపలికి పంపించినా అయ్యో పాపం అనేటోళ్ళు లేడు తెలంగాణ ప్రస్తుతానికి అయితే. మీరు ఏమైనా ఎన్నికల స్ట్రాటజీ ఏమైనా ఉంటే ఎన్నికలు అయిపోగానన్నా లోపల ఏరియా మళ్ళీ 2 నెలల వరకు ఆయన మర్చిపోతారు. వాళ్ళు పెద్ద సెంటిమెంట్ ఏం గుర్తుపెట్టుకోరు. మొత్తానికి కేసీఆర్ బాబు, హరీష్ రావు కాక మరి వీళ్ళ పని ఏమవుతుంది, మరి 25వ తారీఖు తర్వాత ఏం జరగబోతుందో ఎదురు చూద్దాం.